ఇక వైఎస్ జగన్ను చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించింది. జగన్ బెయిల్ ప్రస్తావన వచ్చేసరికి టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని నిలదీసింది. మరోవైపు ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, వాళ్లే సీబీఐ డైరెక్టర్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. మేమే ఉంటాం సీబీఐ డైరెక్టర్లుగా అని చెప్పుకుంటే పోతుంది. సీబీఐ మీ ద్వారా నడుస్తుంది, మీరే సీబీఐ చెప్పుకొని మీరే నడుపుకోండి. మీకు వ్యవస్థలపైన గౌరవం ఉండదు, సమాజం పైన ప్రేమ ఉండదు, వ్యక్తులపైన ప్రజలపైన అభిమానము ఉండదు. టార్గెట్ చేసి దొంగగా మేనేజ్మెంట్గా ఏదో రకంగా మేము అధికారులకు మాకు కట్టబెట్టండి అన్న రీతిలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా దారుణం. మీ పద్ధతి ఎప్పటికీ మారదు. భవిష్యత్తులో మీకు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అర్హత కోల్పోయినారు మీరు. ఆ రకంగా ప్రజలు కూడా ధరలో తీర్పు ఇవ్వబోతున్నారు. ఈనాడు పత్రిక అయితే మాకు ఇంకేమీ లేవు న్యూస్, ఏదో రకంగా సిబిఐ వీళ్ళతో మాట్లాడుతున్నట్టుగా, సిబిఐ డైరెక్ట్గా వాళ్ళే ఉండేటట్టుగా, వీళ్ళ ఆధ్వర్యంలోనే సిబిఐ నడుస్తున్నటువంటి విధంగా కథనాలు రాయటం. దాదాపుగా 16 నెలల నుంచి వీళ్ళే ఇంతకాలం బెయిల్ రాకుండా వీళ్ళే పెట్టించినట్టుగా అనుమానం కలుగుతూ ఉంది.